ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ప్రశాంతంగా పోలింగ్ సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 17 లోక్సభ స్థానాలకు, దాంతోపాటుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఇక పార్లమెంటు పోలింగ్ శాతం చూస్తే చివరిగా అంటే నిన్న ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి దాని ప్రకారం రాష్ట్రంలో 64% ఓటింగ్ దాటింది. దాదాపుగా 65 దగ్గరికి వచ్చిందన్నమాట. 64.89% దాకా వస్తే 65 ఆల్మోస్ట్ 65% నిన్న పోలింగ్ నమోదైంది. సో మొత్తం సైలెంట్ ఓటు పడిందనేది విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సైలెంట్ ఓటు మరి ఎవరికి మొగ్గు చూపింది అనేది ఎవరికి వాళ్ళుగా అంచనాలు నడుస్తున్నాయి. రైట్, దేవిప్రసాద్ గారు, నిన్న జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ మొత్తం ఓవరాల్గా 65% మనకు కనిపిస్తుంది. సో ఎట్లా అంటే ఎటువంటి పోలింగ్ సాగింది, మీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలించే విధంగా ఎట్లా జరిగింది వాతావరణం అనేది మీ పార్టీ అంచనా వేసుకుంటుంది? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మిత్రులు విజయ్కి గుడ్ మార్నింగ్, అలాగే వీక్షకులకు శుభోదయం. ముందుగా ప్రజాస్వామ్యాన్ని నిలపడానికి, తమ ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో ఆవిష్కరించడానికి తెలంగాణలో పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నటువంటి ఓటర్ మహాశయులకు అందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే గత 2 నెలలుగా నిరంతరం శ్రమించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, 2 జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్ని ఎదురుదాడులు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పెద్ద పార్టీగా ఎదగాలని, తెలంగాణలో ఒక గొప్ప చైతన్యం వెల్లివిరియాలని కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఈ 2 నెలల పాటు విస్తృతంగా ప్రచారం చేసింది. వారికి అందరికి కూడా మీ ద్వారా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అట్లాగే కేసీఆర్ గారు, మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అనేక మంది కూడా రోజు అనేక సమావేశాల్లో ప్రసంగించి కార్యకర్తలను ఉత్సాహపరిచి 2 జాతీయ పార్టీల వైఫల్యాల్ని చాలా స్పష్టంగా వివరించడం జరిగింది రాజేష్ గారు. ఎందుకంటే ఏ ఎన్నికైనా పాజిటివ్ నెగిటివ్ ఓటు ఉంటుంది విజయ్, మన అవును రాజేష్ గారు. కానీ ఇక్కడ పాజిటివ్ ఓట్ అనేటువంటిది లేదు, ఇక్కడ మొత్తం నెగిటివ్ ఓటే. ఎందుకంటే ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలు అయినటువంటి సందర్భంలో ఇచ్చిన ఏ హామీల్ని అమలుపరచినటువంటి ఒక నెగిటివిటీ. రెండవది భారతీయ జనతా పార్టీ అధికారంలో 10 ఏళ్లుగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు చేసింది ఏమీ లేదనేటువంటి ఒక భావన. అట్లాగే మనుషుల మధ్య విభజన తెచ్చి ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజల్ని ఈ ప్రజాస్వామ్యాన్ని నుండి, ఈ దేశం నుండి ఎలిమినేట్ చేసేటువంటి ఒక తో మొత్తంగా కూడా 2 పార్టీల మీద కూడా చాలా స్పష్టంగా నెగిటివిటీ కనబడ్డది. ఒక పాజిటివిటీ ఏంటంటే రాజేష్ గారు, డెఫినెట్ గా గత పాలనే మెరుగ్గా ఉండేటువంటి ఒక భావన తెలంగాణ పల్లెల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు. అది విద్యుత్తు సంబంధించినటువంటి అంశం, నగరాల్లో నుంచి పల్లెటూర్ల వరకు కూడా గతంలో ఎన్నడూ కూడా విద్యుత్తు పోనటువంటి పరిస్థితిని చూసినటువంటి తెలంగాణ ప్రజలకు ఈ 5 నెలల్లోనే అనేక సందర్భాల్లో విద్యుత్తు అంతరాయం కలగడం అనేటువంటిది ఇవాళ తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నటువంటి విద్యుత్ క్షోభ. అట్లాగే రెండవది, రైతులకి ఆసరాగా ఉన్నటువంటి గత ప్రభుత్వ వ్యవస్థ నుండి ఇవాళ రైతుల్ని గాలి కొదిలేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏవో అలవిగాని హామీలు ఇచ్చి భ్రమలు పెంచి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏమీ లేదు. కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికి, సాగునీళ్ళు ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి మరి సోయి లేదు అనేటువంటి ఒక భావన ఇలా సర్వత్రా నెలకొని ఉన్నది. సో అదే నిన్న యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కునుముక్కుల గ్రామస్తులు నిన్న ఆందోళన బాట పట్టారు. ధాన్యం కొంటేనే దాదాపు 20 రోజులుగా వెయిట్ చేస్తున్నాం, కాంటాలు పెట్టట్లేరు, ఏం పెట్టట్లేరు, ధాన్యం కొంటేనే మేము ఓటింగ్లో పాల్గొంటామని వాళ్ళు. తర్వాత నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచుగూడెం వాసులు కూడా దాదాపు కరెంటు పోయి చాలా రోజులు అవుతుంది, కరెంట్ ఇస్తేనే పోలింగ్లో పాల్గొంటామని వాళ్ళు కూడా ఓటింగ్ బహిష్కరిస్తే మళ్ళీ అధికారులు రావడం, వాళ్ళని కన్విన్స్ చేస్తే కానీ ఓటింగ్లో పాల్గొనని పరిస్థితి. ఇప్పుడు రాజేష్ గారు, హైదరాబాద్ ఒక పెద్ద పవర్ హబ్ గా ఉండాలని ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి మా అధినేత కేసీఆర్ ఎంత శ్రమించిండో ప్రజలందరికీ కూడా తెలుసు. హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా ఒక 10 నిమిషాలు కరెంటు పోతే అది పెద్ద వార్తలాగా, దావానంలాగా వ్యాపించేటువంటి సందర్భం నుండి మొన్న కుతుబుల్లాపూర్ అనుకుంటా, బహుశా చందానగర్ 24 గంటలు కరెంట్ లేకపోవడం వల్ల సబ్ స్టేషన్ కి వచ్చి ధర్నా చేసినటువంటి
మొదటి దశాబ్ద కాలం తర్వాత చూసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అట్లాగే మీరు చెప్పినట్టు అనేక ప్రాంతాల్లో కూడా. రెండవది, ఇవాళ వడ్లన్నీ కూడా మొత్తం ధాన్యం అంతా కూడా కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోయి తడిసిపోతే వాటిని కొనే దిక్కు లేదు, అడిగే దిక్కు లేదు. పైగా 500 బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పి ఇవాళ రెండవ పంట కూడా తరలిపోతున్నటువంటి తరుణంలో రైతులకు చేసింది ఏమీ లేదనేటువంటి ఒక భావన ఇవాళ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇవన్నీ చూస్తా ఉంటే నేను అందుకే చెప్తా ఉన్నాను, ఏ ఎన్నికైనా పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి అంశాల మీద ప్రజలు నిర్ణయిస్తారు. కానీ 2 జాతీయ పార్టీల మీద నెగిటివిటీ అనేటువంటిదే ప్రధాన అంశంగా ఉంది, కానీ పాజిటివ్ అనేటువంటి ఏ ఒక్క అంశం కూడా ప్రజల్లో చర్చించుకున్నటువంటి సందర్భాలు లేవు. కాబట్టి డెఫినెట్ గా ఈ నెగిటివిటీ బీఆర్ఎస్ పార్టీకి మంచిగా తోడుంటుందని ఒకటి మేము ఆలోచిస్తా ఉన్నాం. 2, కేసీఆర్ బస్సు యాత్ర చాలా అపూర్వమైనటువంటి స్పందన. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ గారిని చూడాలని, కేసీఆర్ గారు పిలుపు ఏమిస్తాడో ఆ పిలుపును అందుకొని యుద్ధంలో దూకాలని చూసినటువంటి సైనికుల్లాగా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు మాటలు వినడానికి 2 జాతీయ పార్టీల వైఫల్యాల్ని కేసీఆర్ ఎండగడతా ఉంటే ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు చేసి ఒక అపూర్వ స్పందన వచ్చింది. కాబట్టి ఈ అపూర్వ స్పందన వల్ల డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీకి మంచి జరుగుతుందనేటువంటి ఒక ఆశాభావం ఇవాళ క్యాడర్ లో గానీ ప్రజల్లో గానీ నెలకొని ఉన్నటువంటి మాట నిజము. రైట్, ఓకే దేవిప్రసాద్ గారు. విజయ్ గారు, బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది 2 జాతీయ పార్టీల పట్ల ప్రజలకి ఒక సానుకూలత లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా ఇక్కడ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రజలు భావిస్తున్నారు. ఇక బీజేపీ అనేది రాష్ట్రానికి ఏం చేయలేదన్నట్టు దిశలో అదే ఆ నెగిటివిటీతో కలిసి పాజిటివ్ ఓట్ అనేది బీఆర్ఎస్కు పడింది అనేది బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తుంది. సో అది ఆ రకమైనటువంటి వాతావరణం గ్రామాలలో లేకపోతే పట్టణాలలో ఏ స్థాయికి కనిపించింది? అదే ఏ స్థాయికి కనిపించింది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే గ్రామీణ ప్రాంతాలు ఏంటంటే మొన్న బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వేసినటువంటి యూత్ కొంత ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్కి అనుకూలంగా వేశారు. ఈ ఎలక్షన్స్లో అప్పుడు కాంగ్రెస్కి వేసినటువంటి వాళ్ళే బీజేపీకి వేశారు. కనుక బీఆర్ఎస్ ఓటింగ్కు చాలా చోట్ల ఏమాత్రం చెక్కు చెదరన్నటువంటి ఓటింగ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా అద్భుతమైన రిజల్ట్ వేరే తిరిగి ఫలితాలు వచ్చేటట్టయితే కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని చోట్ల ఏమైందంటే బీజేపీ కొన్ని ఊర్లు అసలు ఎప్పుడైనా ఒక 5 ఓట్లు 10 ఓట్లు పడుతున్నటువంటి గ్రామాలలో 100-150 పడేటువంటి సిచ్యువేషను ఉన్నాయి. అయితే ఆ 100-150 ఎలాంటివి పడుతున్నాయి అంటే అంతకుముందు కాంగ్రెస్కు పడ్డ ఓట్లే పడుతున్నటువంటిది. కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు చాలా చోట్ల వ్యతిరేకత. ఎందుకంటే ఈ 5 నెలల కాలంలో కాంగ్రెస్ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్, ఒక నెగిటివ్ మాత్రం ప్రజల్లో కలిగింది. అంతకుముందు ఉన్నటువంటి వివిధ రకాల వస్తున్నటువంటి సౌకర్యాలు ఏ రకంగా పొందామో ఇప్పుడు పొందలేకపోతున్నాం అనే ఒక భావం అయితే కలిగింది. అదే స్థాయిలో బీజేపీ పట్ల సానుకూలత లేదు. మనకున్నటువంటి తెలంగాణ అంశం కావచ్చు, తెలంగాణ అస్తిత్వానికి కావచ్చు, ఈ అంశము కొంత ప్రభావితం చూపించింది. మనకు సంబంధించినటువంటి మనది మనం కాపాడుకోవాలి అనే ఒక ఓటర్లలో ఆ చైతన్యం కనిపించింది. ఆ చైతన్యంతో పోలింగ్ జరిగినట్టు కూడా నేను కొన్ని పోలింగ్ స్టేషన్లో పోయినటువంటి సందర్భంలో కనిపించింది. ఇవన్నీ మరి రిజల్ట్స్ ఎట్లుంటాయో చూడాలి. సైలెంట్ ఓటింగ్ అనేది ఎటు మళ్ళింది. ప్లస్ యూత్, ప్రధానంగా యూత్ మన వ్యతిరేకంగా ఉన్నటువంటి యూత్ బీజేపీ వైపు మళ్ళినట్టు కనిపించింది. అదేవిధంగా రైతాంగము, మహిళలు, పెన్షన్దారులలో ఉన్న అసంతృప్తి అది ఎటు మళ్ళిందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది ఫలితాలు వచ్చేది అది బీఆర్ఎస్కు మళ్ళీ ఉంటే బీఆర్ఎస్కు చాలా సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఈ వాతావరణం అయితే ఎలక్షన్లో నిన్న పోలింగ్ సరలో పోలింగ్లు చూసినటువంటి నేపథ్యంలో ఈ వాతావరణం మొన్న ఇటీవల కేసీఆర్ గారు చేసినటువంటి రోడ్ షోలు దాదాపుగా అన్ని కాన్స్టిట్యున్సీలను టచ్ చేశారు వారి రోడ్ షోల ద్వారా. సో కొన్ని లక్షల మందిని నేరుగా అడ్రస్ చేశారు. ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఎట్లా ఉంది, కేంద్రం అసలు తెలంగాణ రాష్ట్రానికి మొదటి నుంచి ఏమి ఇవ్వకపోవడం అనేది ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ప్రజలకి ఎంతవరకు ఒక అర్థమయ్యే విధంగా అది ఎట్లా రిఫ్లెక్ట్ అయింది. సరే అది మీరు పూర్తిగా మనకు రిజల్ట్స్ వస్తే కానీ తెలియదు. ఈ అంశాలు ఏంటంటే ప్రజల్లో ఆలోచింపజేసే విధంగానైతే ఉన్నాయి. కేసీఆర్ గారి స్పీచ్లు, కేసీఆర్ చెప్తే ఒక నమ్మకం, తెలంగాణకు సంబంధించినటువంటి అంశం మీద ఈ అంశాలన్నీ ప్రభావితం చూపిస్తాయి ఈ ఓటింగ్లో. అదే సైలెంట్ ఓటింగ్. ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళు వినడం, కేసీఆర్ది ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ మాట వినడం, చైతన్యం అవడం జరిగినటువంటిది. ఈ అంశాలు, ఈ కేసీఆర్ గారి పర్యటన, బస్సు యాత్ర, ఇదంతా కూడా ప్రజలు విని దానికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్ అయితే ఎలక్షన్లో కనిపిస్తుంది.
అది మనం జూన్ 4th రోజు చూడాల్సిందే. ఎట్లా వస్తాయి ఏంది అనేది మాత్రం రకరకాల సర్వేలు ఇవన్నీ కూడా అంటే ఇంకా సర్వేలు ఎవరు రావద్దు కానీ ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నటువంటిది. ఈ సైలెంట్ ఓటింగే ఎలక్షన్ ఫలితాలు. ఇప్పుడు మహబూబ్ నగర్ కావచ్చు, నాగర్ కర్నూలు అటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో అనుకున్నటువంటి రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నట్టు లేదు. ఇప్పుడు ఆడ బీఆర్ఎస్ పుంజుకున్నట్టుగా వస్తున్న పోలింగ్ తర్వాత చెప్తున్నటువంటి ఇట్లాంటి నేపథ్యం కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ సైలెంట్ ఓటింగే కీలకమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది. బీజేపీకి 200 సీట్లు దాటవు. దేశంలో బలమైన యాంటీ బీజేపీ సెంటిమెంట్ నడుస్తోంది. ఆ పార్టీతో డెమోక్రసీకి ముప్పు అని ప్రజల్లో భావన ఉంది అని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంచనా వేస్తున్నారు. దాంతోపాటుగా ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ రాదు. బీజేపీ కూటమికి దేశవ్యాప్తంగా 268 సీట్లు దాటవు. గెలిచేది మోడీనే అనేది ప్రచారంలో ఉన్న అబద్ధం. 8 రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాతే ఈ అంచనా వేస్తున్నట్టుగా ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ వెల్లడించారు. రైట్, దేవిప్రసాద్ గారు, ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ రాదు అని లేదంటే బీజేపీకి 200 సీట్లు దాటవు అనేది చాలా డెప్త్ అనాలిసిస్ తర్వాత క్షేత్రస్థాయిలో అంచనా వేసిన తర్వాత చెప్తున్నటువంటి వెల్లడిస్తున్నటువంటి ఒక అంచనాకు సంబంధించినటువంటి విషయాలు. నిజంగా దేశవ్యాప్తంగా అదే పరిస్థితి రిఫ్లెక్ట్ అవుతూ ఉందా? డెఫినెట్ గా రాజేష్ గారు, ఎందుకంటే యోగేంద్ర యాదవ్ గారు చెప్పిన, ప్రశాంత్ భూషణ్ చెప్పిన, అనేక మంది రాజకీయ విశ్లేషకులు అంటే ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి అనేక మంది విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల పరిపాలన పట్ల దేశ ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయింది. ఒకటి ధరలకు సంబంధించినటువంటి విషయం కానీ, పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి అంశం కానీ, ఫెడరల్ స్ఫూర్తికి సంబంధించినటువంటి అంశం కానీ, తర్వాత మతాల మధ్య విభజన తెచ్చి మనుషుల మధ్య అంతరాలు సృష్టించి ఒక మతమే ఈ దేశమే మతము, మతమే దేశం అనే భావన కలిగించేటువంటి అంశం కానీ, అట్లాగే సెక్యులర్ విధానాన్ని వీడడం కానీ, రిజర్వేషన్లు వద్దనేటువంటి ప్రక్రియ కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేయడం కానీ, ఉద్యోగాలని కొల్లగొట్టడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే డెఫినెట్ గా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలన పట్ల ప్రజలందరూ కూడా విముఖతగా ఉన్నారనేటువంటిది ఇలా సాధారణ ప్రజల నమ్మకం. అయితే కాంగ్రెస్ పార్టీ ఏమైనా మెరుగ్గా ఉందా అని ఇంకొక వైపు ఆలోచన చేస్తే ఆ పార్టీ పరిస్థితి కూడా అంతే. చాలా మంది చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ వయస్సు అంతా కూడా వారికి సీట్లు రావనేటువంటి అంశాలు. అంటే టోటల్ గా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, 2 జాతీయ పార్టీలు కూడా దేశ ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించడంలోనూ ఒక లౌకిక రాజ్యాన్ని నడపడంలోనూ విఫలమైనటువంటి ఒక భావన ఇలా సర్వత్రా నెలకొని ఉన్నది. అందుకే ఇలా అది 200 పైగా దాటదనేటువంటి అంశం కానీ, కాంగ్రెస్ కు 100 లోపు వస్తాయనేటువంటి అంశం కానీ, అందుకే కేసీఆర్ గారు ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఈ ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ 2 జాతీయ పార్టీలు వైఫల్యం చెందుతాయి. డెఫినెట్ గా అనేక ప్రాంతీయ పార్టీలు, సెక్యులర్ విధానాలను నమ్మేటువంటి పార్టీలన్నీ కూడా డెఫినెట్ గా రేపు ఒక కీలక భూమిక పోషించేటువంటి పరిస్థితి వస్తుంది. ఏ 2 జాతీయ పార్టీలో ఏదో ఒక జాతీయ పార్టీ అనివార్యంగా మద్దతు ఇవ్వాల్సినటువంటి స్థితికి నెట్టబడుతుందని కేసీఆర్ గారు చెప్పినటువంటి అంశాన్ని ఇవాళ మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి వారు ఓటేసిన అనంతరం అదే కామెంట్ కూడా చేశారు, ప్రాంతీయ పార్టీలదే కేంద్రంలో పెత్తనం అనేది. డెఫినెట్ గా రాజేష్ గారు, ఎందుకంటే కేసీఆర్ గారు ఒక రాజనీతిజ్ఞుడు, దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, అనేక మందితో నిరంతరం చర్చించేటువంటి ఒక రాజకీయ నిరంతర శ్రామికుడు. రాజకీయాలలో రాజకీయ నాయకులు చాలా మంది ఉంటారు, బయటకు పోయి రాజకీయం చేస్తారు, ఇంటి నుంచి బయటకు వచ్చినాక రాజకీయాలను మానేస్తారు. కానీ కేసీఆర్ గారు 24 గంటలు రాజకీయ నిరంతర శ్రామికుడు. కాబట్టి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దేశ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి అనేక ప్రత్యామ్నాయాల్ని దేశానికి ఇవ్వడానికి అనేక సందర్భాల్లో వారు చెప్పారు. కొన్ని ఒక్కొక్కసారి అవి కరెక్ట్ కావచ్చు, ఒక్కొక్కసారి కాకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఆ వాదం అనేటువంటిది ఇలా భారతదేశ ప్రజల్లో చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నది అనేటువంటిది వార్తల వల్ల మనకు కేటతెలమైతా ఉంది. ఇలా ప్రజాస్వామికంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూలగొట్టేటువంటి ఒక స్థితి దాపురించినటువంటి నేపథ్యంలో, అట్లాగే అనేక రకాల సాంస్కృతిక వ్యవహారాలపై పెత్తనం చేసేటువంటి ఈ ఒక దుర్నీతిలో డెఫినెట్ గా ప్రజలందరూ కూడా ఈ ఓటు ద్వారా, ఓటు ఆయుధం ద్వారా తిరగబడి 2 పార్టీలకి
బుద్ధి చెప్తారనేటువంటి ఒక భావన అయితే ఇలా సర్వత్రా నెలకొని ఉన్నది రాజేష్ గారు. రైట్, ఓకే. విజయ్ గారు, ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ రాదు అని చెప్పినా, బీజేపీకి 200 సీట్లు దాటవు అని చెప్పినా, లేదంటే నిన్న కేసీఆర్ గారు మాట్లాడినట్టుగా ప్రాంతీయ పార్టీలదే కేంద్రంలో రాబోయే రోజుల్లో పెత్తనం ఉంటుందని చెప్పినా, ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయి? ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది ఎన్డీఏకి కానీ, సరే ఎన్డీఏలో చాలా ముఖ్య మెయిన్ పార్టీగా ఉన్నటువంటి బీజేపీకి కానీ? దేశ రాజకీయాల్లో ఏమైందంటే బీజేపీ అనే పార్టీ ఒక శాచురేషన్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఉత్తరాదిలో బాగా హైయెస్ట్ రెండు టర్ములు గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్ని సీట్లు ఉన్నాయో పార్లమెంట్ సీట్లు దాదాపు అన్ని గెలిచినాయి. 1-2 ఓ చోట్ల 3 అంతే తప్ప అన్ని సీట్లు గెలిచి 2 టర్ములు గెలిచి ప్రజల్లో రకమైనటువంటి బోర్ కొట్టింది. ప్లస్ ఈ 10 సంవత్సరాలలో వాళ్ళు ఏమి సాటిస్ఫైడ్ అయ్యే విధంగా ప్రజల్లో ఒక మౌలికమైనటువంటి జీవితంలో ఒక జీవన ప్రమాణాలు మారినటువంటి ముద్ర మాత్రం వేయలేకపోయినటువంటి అంశం కనిపిస్తుంది. వేసిన ఎక్కడెక్కడ దానికి తోడు ఏమవుతుంది, ఈ ఉన్మాద చర్యలు, అదేవిధంగా మత ఉన్మాద చర్యలు ప్రేరేపితంగా క్రమంగా ఒక భారతదేశాన్ని హిందూ తాలిబానైజేషన్ చేసే విధంగా బీజేపీ నాయకులు వివరించడం జరిగింది. దాని అభివృద్ధి, ఉన్మాదం ఇవి పోల్చుకొని క్రమక్రమంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో దాదాపు ఏమైందంటే వీళ్ళు ఒక 40 స్థానాలు, ఇప్పుడు 78 స్థానాలు ఉన్నటువంటి బీజేపీ 40-45 స్థానాలు కూడా గెలుస్తుందా అనే ఒక అనుమానం రావటం జరిగింది. గెలవకపోవచ్చు అనేది. బీహార్లో 40 స్థానాలు ఉంటే దాదాపు ఇప్పుడు 39 స్థానాలు వాళ్ళే గెలిచి ఉన్నటువంటి నేపథ్యంలో అది సగానికి పడిపోతుంది అనేది. గుజరాత్లో కూడా 2 టర్ములు ఫుల్ ఉన్నాయి. అక్కడ ఇప్పుడు ఒక 5-6 సీట్లు అక్కడ తగ్గుతాయి అనేది అంటున్నారు. రాజస్థాన్లో సగం వస్తాయి అనే సిచ్యువేషను ఉన్నటువంటిది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఎక్కడ చూసిన ఉత్తరాదిలో చూస్తున్నటువంటి సెఫాలజిస్టులు కావచ్చు, ఉత్తరాది వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, ఆ రకమైనటువంటి పొజిషన్ ఉత్తర భారతదేశం వైపు అనిపిస్తుంది. ప్లస్ అదే స్థాయిలో మళ్ళీ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో బీజేపీ ఓన్గా ఒక 3 స్టేట్లలో అసలు పోటీ చేయట్లేదు, వాళ్ళ మిత్రపక్షాలకు ఇవ్వటం జరిగింది. అంతకుముందు 25 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్ని కలిపి 25 ఉంటే 18-19 స్థానాలు బీజేపీ గెలిచినటువంటి బీజేపీ మిత్రపక్షాలు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేనటువంటిది. అదే జమ్మూ కాశ్మీర్లో వీళ్ళు పోటీ చేయడానికి కూడా అన్నున్న ఒక్క స్థానం పోటీ చేసే అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్లస్ వీళ్ళ కాలంలో పెరిగినటువంటి మొత్తము ధరలు పెరిగాయి. ప్లస్ కార్పొరేట్ శక్తులకు రుణమాఫీ చేశారు, రైతాంగాన్ని పట్టించుకోలేదు. విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశం మీద రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, వ్యవసాయ రంగం అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు, వ్యవసాయ ఎంఎస్పి ధరలు రానటువంటి సిచ్యువేషను. ఇవన్నీ సామాన్య ప్రజలు. పెట్రోల్ ధరలు కూడా విపరీతంగా పెరిగినటువంటిది. డాలర్ రేటు గతంలో 2014 కంటే తక్కువగా ఉన్నప్పటికీ వీళ్ళు రేట్లు తగ్గించలేనటువంటి సిచ్యువేషన్. ఈ రకమైనటువంటి వాతం ప్రజల్లో ఒక అసంతృప్తి, బీజేపీ పట్ల సానుకూలత లేకపోవడం, వాళ్ళు శాచురేషన్ మోడ్లోకి వెళ్ళిపోతే ఇక ఆ తర్వాత లేనటువంటిది. ఇక వాళ్ళు మిగతా కర్ణాటకలో కూడా అదే సిచ్యువేషన్ ఉండే. కర్ణాటకలో వాళ్ళకు 27 సీట్లు ఉన్నటువంటి దాంట్లో మొత్తం ఉన్నటువంటిది 1 సీట్ తప్ప మిగతా అన్ని బీజేపీకి ఉంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. తెలంగాణలో ఇప్పుడున్నటువంటి స్థానాలు నిలబెట్టుకుంటుందా లేదా అనే డౌటే కొడుతున్నటువంటిది. తమిళనాడులో ఆ సిచ్యువేషనే లేదు. ఇక ఒరిస్సాకు సంబంధించినటువంటి అందుకే ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఎలక్షన్లో భారతదేశంలో ఈ నేపథ్యంలో జరిగిన ఎలక్షన్లో వాళ్ళకి 200 సీట్లు కూడా రావు బీజేపీ ఓన్గా. కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం లేదనేది వస్తున్నటువంటి రిపోర్ట్స్. జూన్ 4 చూద్దాం ఏమవుతుంది. దేవిప్రసాద్ గారు, సో కేసీఆర్ గారు చెప్తున్నట్టుగా ప్రాంతీయ పార్టీలదే కేంద్రంలో పెత్తనం అనేది అది కనుక నిజంగా ఆ స్థాయిలో ఉంటే పరిస్థితి ఉంటే కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించినటువంటి ఆ సమయంలో రాష్ట్రాలు ఎట్లా బలోపేతం అవుతాయి? ఎందుకంటే ఒక జాతీయ పార్టీలకు ఉండే ఇంట్రెస్ట్స్ వేరు, రాష్ట్రాలపైన ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రాంతీయ పార్టీల ఇంట్రెస్ట్ వేరుంటాయి కదా, ఎట్లా ఉంటుందో అటువంటి స్వరూపం అనేది ఎట్లా మనం ఊహించవచ్చు? రాజేష్ గారు, డెఫినెట్ గా కేసీఆర్ గారు చెప్పినట్టు మనకు దేశవ్యాప్తంగా కూడా మనం పరిశీలిస్తూ ఉంటే అది పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు. ఒరిస్సాలో కూడా బీజేపీ పొత్తు వికటించే వరకు వారు సపరేట్ పోటీ చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాము. అట్లాగే ఆప్ కావచ్చు, తర్వాత తేజస్వి యాదవ్ నాయకత్వంలో ఉన్నటువంటి ఆర్జేడీ, అట్లాగే అఖిలేష్ యాదవ్, ఇట్లా అనేక ప్రాంతీయ పార్టీలు మీరు చూస్తూ ఉంటే అన్ని పార్టీలలో కూడా తమిళనాడు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికీ ప్రస్తుతం ఏదో ఒక కూటమిలో
కొంతమంది ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీలు చెక్కిలబడిపోయిన తర్వాత ఆ కూటమికి అర్థం లేదని చెప్పి, ఆ నాయకత్వం మీద విశ్వాసం లేదని బయటికి వచ్చి ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి కూటమితో కలిసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అటువంటి వార్తలు కూడా మనకు వస్తా ఉంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు అన్ని కలిసి ఒక సమూహరంగా, ఎందుకంటే భారతదేశమే ఒక ఫెడరల్, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక సమాహారం, అనేక సాంస్కృతిక జీవనాలకి అద్దం పట్టేటువంటి భారతీయ సంస్కృతి. ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తా ఉందంటే, కొన్ని రాష్ట్రాలకు కొన్ని భాషలకు మాత్రమే పరిమితమై ఇతర రాష్ట్రాల మీద పెత్తనం చేసేటువంటి చేస్తా ఉంది, రుదేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి డెఫినెట్ గా రేపు ప్రాంతీయ పార్టీల సారథ్యంలో రాష్ట్రంలో దేశంలో ప్రభుత్వం వస్తే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక విషయాలు పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది డెఫినెట్ గా ఫెడరల్ స్ఫూర్తిని పాటించేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ఇది కూడా చూస్తా ఉన్నాం మనం, ఇది లోక్సభకు సంబంధించినటువంటి సెన్సెస్ ఆధారంగా ఇవాళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ కూడా విభజన జరిగేది. మనం ఏం చేసాం, ఆనాడు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని చెప్పి వాయించి దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంట్ చేసి ఇక్కడనేమో ఒక సిస్టమేటిక్ గా పోతా ఉంటే, ఉత్తరాదికి సంబంధించినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ వైఫల్యాలు మనం చూసాం. ఈ బేస్ మీద రేపు మీరు విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేటువంటి ఒక వాదన చాలా స్పష్టంగా బలపడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా రేపు చర్చనీయాంశాలు అవుతాయి. రిజర్వేషన్ కావచ్చు, మారకం విలువ కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలను ఎత్తివేయడం కావచ్చు, ఇవన్నీ కూడా రేపు చర్చనీయాంశాలై డెఫినెట్ గా ప్రజలందరికీ అవసరమైనటువంటి ఒక సెక్యులర్, ఒక లౌకిక ప్రజల ఆకాంక్షల కోసం ఒక ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. రాజేష్ గారు, రైట్. తడిసిన ధాన్యం కొనే దిక్కు లేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అవస్థలు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని చూసుకుంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం. వరంగల్ జిల్లా చంద్రరావుపేటలో తడిసిన ధాన్యంతో రైతు ఎట్లా అవస్థలు పడుతున్నారు అనేది. సో నిన్న మొన్నటిదాకా మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా పోలింగ్లో నిమగ్నమయ్యారు. బట్ ఇప్పటి నుంచైనా కూడా రైతుల సమస్యలపైన, ప్రజల సమస్యలపైన దృష్టి సారించి ఇటువంటి సమస్యల పరిష్కారానికి చాలా వేగంగా ముందుకు రావాలనేది రైతాంగం కోరుకుంటుంది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. దేవిప్రసాద్ గారు, సో అనేక చోట్ల ధాన్యం తడిసిపోయి చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. లేదంటే అసలు కొనుగోలు కేంద్రాల్లో కూడా చాలా రోజుల నుంచి కాంటాలు వేయకుండా ధాన్యం అట్లనే పెండింగ్లో ఉంది. సో నిన్నటిదాకా ఎలక్షన్ అయిపోయింది. ఇవాటి నుంచి ప్రజా సమస్యల పట్ల, రైతు సమస్యల పట్ల ప్రభుత్వం ఎట్లా పరిష్కారం దిశగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది? రాజేష్ గారు, ఒక్కసారి మనం రైతుల పరిస్థితి తెలంగాణలో ఆలోచిస్తే 2014కు ముందు ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ ఇక్కడ ఆవిష్కృతమవుతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనబడతావు. నీటిని ఇవ్వడంలో పెట్టినటువంటి ఇబ్బందులు, తర్వాత రైతుకు ఆసరాగా ఉండేటువంటి రైతు బంధు ఇవ్వడంలో ఉన్నటువంటి ఇబ్బందులు, విద్యుత్ ఇవ్వడంలో ఇబ్బందులు, ధాన్యం కొనుగోలు చేయడంలో వస్తున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా రైతుకు ఒక ఉరిలాగా ఇవాళ మెల్లమెల్లగా, ఎందుకంటే రైతును రాజుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఆనాటి మా అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో రైతులకు కావలసినటువంటి అనేక సౌకర్యాలు అందజేసి చివరికి వడ్లు కొనమని కేంద్రం చేతులెత్తేస్తే కూడా మేమే కొంటామని చెప్పి బాజాప్తాగా ముఖ్యమంత్రి స్థాయిలో ఢిల్లీలో ధర్నా చేసి, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి రైతులకు అండగా నిలిచినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అందుకే మేము అనేక సందర్భాల్లో చెప్పినాం, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించకుంటే డెఫినెట్ గా ఆ ప్రభుత్వాలు కుప్పకూలుతాయనేటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ 5 నెలల్లో ఏ ఒక్క విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఇవాళ వడ్లన్నీ కూడా వస్తున్నాయి. మీరు చెప్తా ఉన్నారు, చంద్రరావుపేటలో కావచ్చు, మొన్న ఖమ్మంలో కూడా ఒక రైతు అధికారి కాళ్ళ మీద పడ్డాడు. రాజేష్ గారు, మా పంట కొనండి అని అంటే 6 నెలలు కష్టపడి రైతు ఒక అధికారి కాళ్ళ మీద పడడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి ఎంత దుర్దినమో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇవాళ రైతులందరూ కూడా చాలా కష్టపడి 6 నెలలు కష్టపడి, పాపం దినమంతా కష్టపడి పెట్టుబడులు పెట్టి ప్రభుత్వం ఏమి ఇవ్వకున్నా కూడా ఈ దేశానికి అవసరమైనటువంటి ధాన్యాగారాన్ని సృష్టిస్తున్నటువంటి రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గం. కాదు, కానీ ఎక్కడ కూడా తడిసిన ధాన్యం కొనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఎన్నికలు ముగిసినాయి, రాజకీయాలు అవసరం లేదు.
దయచేసి మేము ప్రభుత్వానికి చేసేటువంటి డిమాండ్ విజ్ఞప్తి ఏంటంటే, మీరు మంత్రులందరూ కల్లాలను సందర్శించండి, రైతులకు తడిసిన ధాన్యాన్ని కొనండి, ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడంలో, మరి ఆ రైతాంగం నుంచి వడ్లు కొనడంలో మీరు చర్యలు చూపించండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, ఓకే. విజయ్ గారు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత సరే అసెంబ్లీ సెట్ కావడం అదంతా జరిగింది, ప్రభుత్వం సెట్ కావడం తర్వాత 3 monthsలో మళ్ళీ లోక్సభ ఎన్నికలు ఇదంతా సరే, నిన్నటి వరకు ఎన్నికల ప్రక్రియ అనేది ముగిసిపోయింది. ఇక ఇప్పటి నుంచి రైతు సమస్యలపైన, ప్రజా సమస్యలపైన, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన ప్రభుత్వం ఎట్లా ఫోకస్ చేయాలి, ఇది ప్రభుత్వ బాధ్యత ఎంత, అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం పైన ఎటువంటి పని చేయించే విధంగా ఎటువంటి ప్రెజర్ అనేది తీసుకురావాల్సినటువంటి అవసరం కనపడుతోంది. ఇప్పుడున్న ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు రైతాంగం కోణంలో ఆలోచించేటువంటి విధానం కానీ, ఆ టైపులో నిర్ణయాలు తీసుకునే ఆలోచన కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నాయకత్వానికి లేదు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలోనే ఈ 5 నెలలు అటో ఇటో జరుపుకుంటూ, అటు చేసుకుంటూ, కింద మీద పడుకుంటూ, ఏదో ఇచ్చినాం, ఈ ఒక హామీ కూడా నెరవేర్చకుండా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏదో ప్రభుత్వాన్ని డొలుపుకుంటూ వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఎలక్షన్ వడ్లు అనేది మన వరకు ఏదో ఉన్న చోట భయం కొద్దో ఎలక్షన్లు ఉన్నాయనో ఏదో కొన్ని చోట్ల కొనడం అది ఇది జరిగింది. వర్షం పడింది తడించిన కాంచి ఇక కథ నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న ఓటు ముందు నుంచే మొత్తం కాడెత్తేసిన పరిస్థితి ప్రభుత్వానికి సంబంధించిన ఇలా విధానమే రైతాంగం కోణంలో నిన్న నుంచే కరెంటుకు సంబంధించినటువంటి కొన్ని నిన్న తిరుగుతున్నటువంటి నేపథ్యంలో, నిన్న కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో పోయినటువంటి పోలింగ్ పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలోనే అనేక ఊర్లో కరెంటే లేదు, మోటార్ల వ్యవసాయ కరెంటు తీసేసినటువంటి సిచ్యువేషన్. నిన్న మొత్తం చాలా గ్రామాల్లో వ్యవసాయ మోటార్లు నడవలేదు, ఆ సిచ్యువేషన్ వచ్చేసింది అప్పుడు. ఎందుకంటే అది కరెంటుకు సంబంధించి నిరంతరం పర్యవేక్షిస్తూ కొనాల్సినటువంటి అవసరానికి తగ్గట్టు కొనలేనటువంటి సిచ్యువేషన్ వీళ్ళు కాడెత్తేస్తున్నటువంటి పని కనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయింది, ఇక దీని మీద దృష్టి పెడతారా లేదా, అసలు యాక్చువల్ ఈ రోజు నుంచి ఎమ్మటే దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ చూసుకోవాల్సినటువంటి అవసరం. ఆ రకమైనటువంటి ఆలోచన, ఆ రకమైనటువంటి రైతాంగం కోణంలో ఆలోచించేటువంటి విధానం కనిపించదు. ఉన్నదాన్ని డొలుపుకుందాం అనే యాంగిల్నే ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప అదనంగా శోధించి ఇబ్బందులు రాకుండా చూడాలి, ఈ వ్యవసాయానికి సంబంధించిన ధాన్యం కొనుగోలుకు లేకపోతే ఒక్కసారికే మేము కొంటేనే తడిసిన ధాన్యం కొంటేనే ఓటేస్తామనే పరిస్థితి రావడం అంటే, ప్రజల్లో నిరసన రావడం అంటే అదో రకమైనటువంటి చైతన్యం ప్రజల్లో. ఆ చైతన్యం ప్రదర్శించి ఓటైన ప్రజాస్వామ్యంలో మేము ఓటు హక్కు వినియోగించుకోలేనటువంటి సిచ్యువేషన్ మీరు కొనాలి అంటే, గతంలో కొన్నారు ఇప్పుడు కొంటలేరు అనేది కదా దాని అర్థం. అట్లాంటి సిచ్యువేషన్ ఒక్క రోజుకే వస్తున్నటువంటి తేడా కనిపిస్తుంది. అంటే ఈ ప్రభుత్వ ఆలోచన విధానం రైతులకు సంబంధించి, రైతు రుణమాఫీకి సంబంధించి మొన్నటిదాకా సరే అది డేట్ అయిపోయింది, మళ్ళీ August 15th అనేది మొన్న ప్రచారంలో కూడా ముఖ్యమంత్రి అదే చెప్పారు. ఇక దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రైతు రుణమాఫీ మాట ఏదైతే ఇచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రభుత్వం కార్యాచరణ అనేది ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. అది ఒకేసారి 40,000 కోట్లు కావాలి, అది ఇంప్లిమెంటేషన్ ఒకేసారి ఇంప్లిమెంటేషన్ సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. ఒకవేళ ఇంతమంది దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినందుకైనా దానికి సంబంధించినటువంటి ఏదైనా యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి. వెంటనే నీకు ఇప్పుడు రైతు భరోసా వేయాలి, ఇంకొక 15-20 రోజులు అయితే మళ్ళీ నాట్లు మొదలవుతుంది, దున్నకాలు మొదలవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. రైతు భరోసా వేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇతర పెన్షన్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది, పెన్షన్లకు సంబంధించిన 4,000 ఇస్తా అన్నటువంటి పెన్షన్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది, ఇతరకు సంబంధించిన రైతాంగానికి ఇది కరెంటు కోతలు లేకుండా, ఎందుకంటే స్టార్ట్ అయిపోతాయి నీకు జూన్ నుంచి మరింత కరెంటు వినియోగం పెరగవచ్చు, ఇదంతా దానికి సంబంధించినటువంటి ప్లాన్ చేసుకో. ఇవి అన్నీ ఏం లేదు, ఇప్పుడు అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు పెడతారా, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టరా అనేది కూడా డౌటే ఉన్నది. దాని రిజర్వేషన్లకు సంబంధించినటువంటిది ఏది చేయలేదు, వీళ్ళ ఫలితాలు అనుకూలంగా వ్యతిరేకంగానే వచ్చినాయి అనుకో, ఇక అసలు అవి మొత్తం కాడెత్తేసి ఏం చేస్తారో ఇక వీళ్ళ ఈ పార్లమెంట్ ఎలక్షన్ల వరకు వెయిట్ చేస్తున్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు. చూడాలి. దేవప్రసాద్ గారు, చివరిగా వారు చెప్పినట్టుగా పంచాయతీ లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఒక అంశం అయితే, మెయిన్గా అసెంబ్లీ అండ్ లోక్సభ ఎన్నికలు ముగిసినాయి కాబట్టి ప్రభుత్వ పరిపాలన క్రమం అనేది ఎట్లా ముందుకెళ్ళాలి, అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ అనేది ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది. ఇక నిజం రాజేష్ గారు, ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో సరైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ఆయన రెఫరెండం అని చెప్పిండు, మన రేవంత్ రెడ్డి గారు ఆ రెఫరెండం ని ఎట్లా స్వీకరిస్తారనేది మనం వేచి చూడాలి. రెండవది,
ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా రుణమాఫీ చేయాలంటే 30,000 నుంచి 40,000 కోట్లు కావాలి. 2,500 నుంచి 4,000 రూపాయలు చేస్తామని చెప్పారు. పెన్షన్, సామాజిక పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బు కావాలి. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి వేలాది పెళ్లిళ్ళు అయితే ఇప్పటి వరకు ఒక చెక్ ఇచ్చిన పాపన పోలేదు. తులం బంగారం ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వాలి. రైతులకు 500 బోనస్ ఎగ్గొట్టిరు, వచ్చే పంట నుంచి ఇస్తామని చెప్పారు. 500 బోనస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రైతు కూలీలకు 12,500 ఇస్తామని చెప్పారు. ఇట్లా మనం అవన్నీ వేసుకుంటూ పోతే మన బడ్జెట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇచ్చిన హామీలు కేవలం బూటకపు హామీలుగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ దశలో బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్షంగా ప్రజల పక్షం ఉంటాం. మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే ప్రభుత్వాన్ని వెంటాడుతాం, వేటాడుతాం, రాజకీయ క్షేత్రంలో నిలదీస్తామనేటువంటి అంశాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం రాజేష్ గారు. రైట్, అందుకోసం ఎటువంటి ప్రజల్ని మళ్ళీ ప్రజా సమస్యల గురించి ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఎట్లా ఇప్పుడు డెఫినెట్ గా రాజేష్ గారు, ఎందుకంటే ఇప్పుడు వడ్లు కొంటలేరు, డెఫినెట్ గా కళ్ళాల దగ్గరికి పోతాం, రైతులకు భరోసా ఇస్తాం, ప్రభుత్వం కొనేదాకా నిలబడి కొనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. హామీలు అమలు చేయకుంటే ప్రజల్లో చైతన్యం చేస్తాం, అవసరమైనటువంటి పోరాట రూపాన్ని చేస్తాం. మీరు చూసిరు కదా, కేసీఆర్ గారు బస్సు యాత్ర సందర్భంగా నీళ్లు ఇవ్వకుంటే నేనే వచ్చి ధర్నా చేస్తా లక్షలాది మందితో అని కేసీఆర్ గారు అన్నారు. ఒకవైపు హరీష్ రావు గారు రంగనాయక్ సాగర్ నుంచి, మల్లన్న సాగర్ నుంచి నీటి విడుదల చేయకపోతే మేము గేట్ల దగ్గర కూర్చుంటామని చెప్పి హరీష్ రావు గారు అన్నారు. ఈ మాటలు వచ్చిన తర్వాత ప్రజల్లో వెళ్లి విరిసినటువంటి చైతన్యంతో నీళ్లు విడువనటువంటి ఒక అనివార్య స్థితి ప్రభుత్వానికి ఎట్లా ఎదురైందో, రేపు అంశాల అమలు కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే డెఫినెట్ గా ఒక ప్రతిపక్షంగా ప్రజల పక్షం ఉంటాం, పోరాడుతాం, అవసరమైనటువంటి చైతన్యాన్ని రగలుస్తాం. ఇంకా రాజకీయ కార్యాచరణ కూడా పార్టీ నిర్ణయించేటువంటి అవకాశం ఉంది రాజేష్ గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. సో ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.